Welcome to HIP. I am Nasma Reddy, Arithmetic faculty. This Sunday, N75 grand test, arithmetic part explanation. N75. Nice. First question, the average of 5 consecutive natural numbers is Z. If next 3 natural numbers are also included, how much more Z will be average of? There are 8 consecutive numbers. వరుసగా 5 వరుస సహజ సంఖ్యల సగటు Z. ఒకవేళ తర్వాత 3 సహజ సంఖ్యలను కూడా ఇందులో చేర్చితే ఆ 8 సంఖ్యల సగటు Z కంటే ఎంత ఎక్కువగా ఉంటుంది? చూడమ్మా, మనకి ఇక్కడ మనకి 5 వరుస సహజ సంఖ్యల యొక్క సగటు ఇచ్చాడు మనకి. సో ద యావరేజ్ ఆఫ్ ఏంటమ్మా మనకి 5 కాంజుగేటివ్ నెంబర్స్ ఇచ్చాడు. ఎస్ సార్. If the next 3 natural numbers are also included, then how much more Z will be average? Okay ma, వరుస సంఖ్యలు ఏవైనా కానీ ఏంటమ్మా మనకి 5 వరుస సంఖ్యలు. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 4, 5, 6 ఏవైనా కానీ 5 వరుస సహజ సంఖ్యలు. సో వరుస సహజ సంఖ్యలు అంటే వాటి యొక్క యావరేజ్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందమ్మా మనకు? మధ్య సంఖ్యకి ఈక్వల్గా ఉంటుంది. ఎస్, మధ్య సంఖ్యకు ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏమన్నాడమ్మా మనకి? సో ఎన్ని సంఖ్యలు చేర్చాడు మనకి? 3 సంఖ్యలు చేర్చాడు. నెక్స్ట్ ఒక 3 సంఖ్యలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు దీని యొక్క సగటు ఎంతమ్మా మనకు? ఈ 5 సంఖ్యల యొక్క సగటు, ఇప్పుడు ఒక కొన్ని నెంబర్స్ తీసుకున్నా దీని యొక్క సగటు ఎంతమ్మా మనకి? ఇక్కడ 4. ఇప్పుడు మనకి ఇంకొక 3 సంఖ్యలు తీసుకుంటాం. సో 2, 3, నెక్స్ట్ ఏంటమ్మా 4, 5, 6, 7, నెక్స్ట్ ఏంటమ్మా 8, నెక్స్ట్ 1 9, మొత్తం ఏంటమ్మా 3, నెక్స్ట్ ఏంటమ్మా 6, 7, నెక్స్ట్ ఏంటమ్మా నెక్స్ట్ అగైన్ ఏమొస్తుంది మనకు 10. ఇవి మొత్తం. సో ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇక్కడ సో 2, 3, 4, 5, 6 ఇక్కడ 5 నెంబర్స్ అయిపోయినాయి మనకి. 5 నెక్స్ట్ ఏంటమ్మా 7, 8, 9 ఇక్కడికి ఏదో మనకి 3 నెంబర్స్ యాడ్ చేస్తాయి. సో 3, 3, 6, 7, 8. ఇప్పుడు మనకి ఈ 8 సంఖ్యల యొక్క సగటు ఎంత అంటున్నా. ఇక్కడ మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నామో? 8 సంఖ్యలు ఉన్నాయి. 8 సంఖ్యలు అన్నప్పుడు మనకి ఏమవుతుందమ్మా? సగటు మధ్యలో ఉంటుంది. అంటే ఏవేటి మధ్యలో ఉంటుందమ్మా మనకి? 5 and 6 మధ్యలోనే కదా ఉండేది మనకి. ఎస్, 5 and 6 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు 5 ప్లస్ అంటే వీటి మధ్యలో అంటే ఎంత వస్తుందమ్మా మనకి? వాల్యూ ఎంత వస్తుంది మనకి? 5.5 కదా. 5, 6ల మధ్యలో మిడిల్ వాల్యూ ఎంతమ్మా? 5.5. అంటే ఫస్ట్ 5 వరుస సహజ సంఖ్యల సగటు ఎంతమ్మా? 4. తర్వాత 3 సంఖ్యలు తీసుకుంటే వాటి యొక్క సగటు ఎంత వచ్చిందమ్మా మనకి? ఇక్కడ 5.5. ఇది మనకి. సో వీటి సగటు అంటే వీటి మధ్యలో వాల్యూ ఎంతమ్మా? 5.5. అంటే ఇప్పుడు ఇది జెడ్ వాల్యూ. ఫస్ట్ 5 సంఖ్యల యొక్క సగటు ఎంతమ్మా? జెడ్. తర్వాత 3 సంఖ్యలు తీసుకుంటే వాటి యొక్క సగటు ఎంత అయిందమ్మా మనకు? 5.5 అయింది. అంటే జెడ్ కంటే ఎంత ఎక్స్ట్రా ఉంది మనకి? అంటే ఇక్కడ 4 కంటే ఎంత ఎక్స్ట్రా ఉంది మనకి? ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా మనకి? సో ఎంతమ్మా మనకి? 1.5 ఉంది. అంటే సో తర్వాత నెక్స్ట్ 3 సంఖ్యలు తీసుకుంటే వాటి యొక్క సగటు ఎంత ఎక్స్ట్రా ఉంటుందమ్మా మనకి? 1.5 ఎక్స్ట్రా ఉంటుంది. ఇది మనకి. లేదంటే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మనకు ఏవైనా వరుస సహజ సంఖ్యల సగటు ఇచ్చి తర్వాత ఒక సంఖ్యను కలిపితే సగటు మార్పు ఎలా ఉంటుంది? ఎంత పెరుగుతుంది? 2 సంఖ్యలు తీసుకుంటే ఒకటి గుర్తుపెట్టుకున్నామా డైరెక్ట్ మనకి. సో కొన్ని సంఖ్యల యొక్క సగటు ఇచ్చి తర్వాత ఒక సంఖ్యను కలిపితే వాటి యొక్క సగటు ఎంత పెరుగుతుందంటే ఎంతమ్మా మనకి? 0.5 పెరుగుతుంది డైరెక్ట్గా. ఎంతమ్మా మనకి? 0.5. ఇప్పుడు మనకు ఎన్ని సంఖ్యలు కలుపుతున్నాడమ్మా మనకి? ఇక్కడ 3 సంఖ్యలు కలుపుతున్నాడు. ఒక సంఖ్యను కలిపితే 0.5 పెరిగితే 3 సంఖ్యలు పెరిగితే ఎంత పెరుగుతుంది డైరెక్ట్గా? ఓకేమ్మా, ఒక సంఖ్యకు 0.5 అయితే 3 నెంబర్స్కి ఎంతమ్మా మనకి? 3 ఇంటే ఎంతమ్మా మనకి? 0.5. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 5 ఎంతమ్మా? 15. డైరెక్ట్ ఎంత వస్తుందమ్మా మనకి? 1.5 పెరుగుతుంది. అంటే వాట్ దట్ ఆన్సర్? 1.5. సో ఒక సంఖ్య, అదే 2 సంఖ్యలు అన్నా అనుకున్నామా, ఒక సంఖ్యకు 0.5, 2 సంఖ్యల కంటే ఎంత పెరుగుతుందమ్మా సగటు? 1 పెరుగుతుంది. సో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకేమ్మా. సో నీకు కొన్ని నెంబర్స్ తీసుకుని ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకేమ్మా. రైస్. నెక్స్ట్ వన్, find the average of 1, 2, 2, 3, 3, 3, 4, 4, 4, 5 and so on 99 times అన్నాడు. వీటి యొక్క సగటు ఎంత అన్నాడు? ఇక్కడ ఏంటమ్మా మనకి? ఇది 1. నెక్స్ట్ 2 + 2 ఎంతమ్మా మనకి? 4. ఎస్. నెక్స్ట్ ఏంటమ్మా 3 + 3 + 3 ఎంతమ్మా మనకి? 9. నెక్స్ట్ అగైన్ 4, 4 అంటే ఎన్ని టైమ్స్ ఉందమ్మా? 16 టైమ్స్. నెక్స్ట్ ఎంతమ్మా మనకి? 25. అంటే and so on ఎంతమ్మా మనకి? ఇది 99 టైమ్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా ఉందమ్మా మనకి? ఇక్కడ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 అంటే
5 స్క్వేర్, నెక్స్ట్ ఎంతమ్మా 99 స్క్వేర్ కదా. ఎస్, ఇది మనకి అంటే ఇప్పుడు ఎలా ఉంది మనకి ఇది స్క్వేర్స్ అంటే వాట్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్. ఓకేమ్మా, మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం. అంటే మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం అంటే ఏంటమ్మా ఫార్ములా n ఇంటూ నెక్స్ట్ ఏంటమ్మా n+1, నెక్స్ట్ వన్ ఏంటమ్మా మనకి 2n+1 బై ఏంటమ్మా 6. ఇది సమ్ ఆఫ్ ది ఏంటమ్మా మనకి స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్ న్యాచురల్ నెంబర్స్. బట్ మనకు కావాల్సింది ఏంటంటే సగటు కావాలి. సగటు అంటే డినామినేటర్లు ఏముండాలమ్మా మనకి నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ ఉండాలి. నెంబర్ ఆఫ్ నెంబర్స్ అంటే ఇక్కడ 1 అనేది 1 టైం ఉందమ్మా, 2 అనేది ఏంటమ్మా 2 టైమ్స్, ఇదే కదా 1 టైం, 2 అనేది 2 టైమ్స్, 3 అనేది 3 టైమ్స్ కదా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 3, 4 అనేది 4 టైమ్స్ ఉంది కదా. ఎస్ సార్, అంటే ఇప్పుడు అన్సాన్ మొత్తం ఎంతవరకు అమ్మా 99. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి 1 + 2 + 3 అన్సాన్ ఏంటమ్మా 99 అంటే సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ మొత్తం వాటి యొక్క నెంబర్స్ అంటే ఏంటమ్మా ఫార్ములా n ఇంటూ ఏంటమ్మా మనకు n+1 బై ఏంటమ్మా మనకి 2. ఎస్, సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఇదే కదా మనకి 1 + 2 + 3 అన్సాన్ ఎంతమ్మా 99. దీన్ని సింప్లిఫై చేస్తేనా మనకి సో ఏమవుతుందమ్మా n+1 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. n ఏమవుతుందమ్మా మనకి క్యాన్సిల్ అవుతుంది. 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 3 టైమ్స్. అంటే ఇప్పుడు ఏం మిలిగిందమ్మా డైరెక్ట్గా 2n+1 బై ఎంతమ్మా మనకు 3 అవుతుంది. 2n+1/3. దెన్ n ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇక్కడ 99. సో n ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 99. సో 2 ఇంటూ ఎంతమ్మా మనకి 99 ప్లస్ ఎంతమ్మా మనకి 1/3. సో 2 ఇంటూ 99 అంటే ఎంతమ్మా మనకి 198. 198 ప్లస్ 1 అంటే ఎంతమ్మా మనకి 199 బై ఎంతమ్మా 3. 3లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 3 6 18. వాట్ ద రిమైండర్ మళ్ళీ అగైన్ 19. 3 6 ఎంతమ్మా 18. సో వాట్ ద రిమైండర్ మనకి 1 ఉంటుంది. అంటే ఎంతమ్మా మనకి వాటి యొక్క యావరేజ్ ఎంతమ్మా మనకి 66 1/3 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 66 1/3. ఓకే అమ్మా. ఎస్, నెక్స్ట్ వన్. ఇన్ ఏ హాస్టల్ ఆర్ 55 students are there. When newly 14 students are joined, the average expenditure for decreased by 300 rupees and the total expenditure per day increased by 11,500 rupees. Then find the hostel expenditure initially. ఒక హాస్టల్లో 55 మంది విద్యార్థులు ఉన్నారు. కొత్తగా 14 మంది విద్యార్థులు చేరినప్పుడు ఒక్కొక్క విద్యార్థి పైన సగటు ఖర్చు 300 రూపాయలు తగ్గింది. కానీ రోజువారీ మొత్తం ఖర్చు 11,500 రూపాయలు పెరిగింది. అయితే హాస్టల్ యొక్క ప్రారంభ ఖర్చు ఎంత? ఎస్, ఇప్పుడు ఏంటమ్మా మనకి 55 మెంబర్స్ ఉన్నారు. సో కొత్తగా 14 మెంబర్స్ యాడ్ అయ్యారు. అయితే వాటి యొక్క సగటు ఖర్చు ఎంత తగ్గిందన్నమా 300 రూపీస్. రోజువారీ మొత్తం ఖర్చు ఎంతమ్మా మనకి 11,500. అంటే ఇప్పుడు ఇక్కడ 55, ఇక్కడ ఎంతమ్మా 14. అంటే ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా మనకు 69 మెంబర్స్ ఉన్నారు. ఎస్, సగటు ఖర్చు ఎంత అవుతుందన్నాడు రోజుకి మనకు 300 రూపీస్. 300 అంటే 3 9 ఎంతమ్మా 27. నెక్స్ట్ 3 6 ఎంతమ్మా 18. 18 ప్లస్ 2 అంటే ఎంతమ్మా 20. ఎస్, నెక్స్ట్ ఏమవుతుంది మనకి ఇక్కడ 00. ఎస్, ఇది మొత్తం టోటల్ ఖర్చు. కానీ రోజువారీ మొత్తం ఖర్చు ఎంత ఉందమ్మా 11,500. సో 11,000 ఎంతమ్మా మనకి ఇక్కడ 500. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 0 0 7 + 5 ఎంతమ్మా 2. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 2. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 3. అంటే ఎంత వస్తుందమ్మా మనకి 32,000 ఎంతమ్మా 200 డివైడెడ్ బై ఎంతమ్మా మనకి ఈ 32,200 ఎక్స్ట్రా అమౌంట్ ఏంటమ్మా మనకి ఎక్స్ట్రా మెంబర్స్ జాయిన్ కావడం వలన ఎంతమంది ఎక్స్ట్రా జాయిన్ అయినారు 14 మెంబర్స్. 14. ఎస్, 14లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 14 2 ఎంతమ్మా 28. 28 అంటే వాట్ ద రిమైండర్ మనకి 4 ఉంటుంది. 14 3 ఎంతమ్మా మనకి 42. సో ఎంతమ్మా మనకి ఇక్కడ సో 2300. ఈ 2300 ఏంటంటే యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది స్టార్టింగ్. మొదట వారి యొక్క సగటు ఖర్చు ఎంతమ్మా 2300 రూపీస్. బట్ మనకు అడిగింది ఏంటి వాటి యొక్క ప్రారంభ ఖర్చు ఎంత అన్నాడు. ఖర్చు అంటే మొత్తం ఏంటో మనకు ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. యావరేజ్ ఎంతమ్మా మనకి 2300 ఇంటూ హౌ మెనీ మెంబర్స్ 55 మెంబర్స్. స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారమ్మా మనకు 55 మెంబర్స్ ఉన్నారు. ఎస్, దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా 0 0 15 5 2 ఎంతమ్మా 10 11. నెక్స్ట్ 50 అంటే ఏమవుతుందమ్మా 0. నెక్స్ట్ అగైన్ 0 0 5 3 15 5 2 10 అంటే ఎంతమ్మా 11. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి 1 2 6 అంటే 1,26,500 రూపీస్. సో ఎంతమ్మా టోటల్గా 1,26,500 రూపీస్. అంటే ప్రారంభం వాటి యొక్క ఖర్చు ఎంతమ్మా మనకి 1,26,500 రూపీస్. సో వర్ దట్ ఆన్సర్ 1,26,500 రూపీస్. నెక్స్ట్, ఇఫ్ కాస్ థీటా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా,
then the value of 4 sin theta cos theta minus cos square theta by sin theta minus 3 sin cube theta plus 4 equal to is బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి 4 sin theta వాల్యూ అడిగాడు. ఇక్కడ చూడమ్మా cos theta ఈక్వల్ టు ఏమన్నాడు మనకు sin square theta కదా, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. 4 sin theta is sin theta, cos theta ఈక్వల్ టు ఎంతమ్మా మనకి sin square theta, sin square theta is sin square theta మైనస్ cos square theta, cos theta ఈక్వల్ టు ఏంటమ్మా sin square theta, అంటే అప్పుడు ఏమవుతుంది మనకి ఇది, సో ఏమవుతుందమ్మా మనకి sin స్క్వేర్ అంటే ఏమవుతుందమ్మా sin పవర్ ఆఫ్ థీటా, ఇదే కదా మనకి sin స్క్వేర్ థీటా, ఇది ఆల్రెడీ స్క్వేర్ చేయాలా అంటే sin పవర్ ఆఫ్ 4 బై ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ sin థీటా. నెక్స్ట్ ఏంటమ్మా మైనస్ 3 sin క్యూబ్డ్ థీటా ప్లస్ 4. ఏం లేదమ్మా మన క్వశ్చన్లో కాస్ థీటా బదులు ఏంటమ్మా sin థీటా, కాస్ థీటా బదులు ఏంటమ్మా sin స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా అంటే ఏంటమ్మా sin పవర్ ఆఫ్ 4 థీటా స్క్వేర్ చేస్తే. ఇప్పుడు మనకి 4 sin థీటా sin స్క్వేర్ థీటా అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇది 4 sin క్యూబ్డ్ థీటా 4 sin క్యూబ్ థీటా. ఇక్కడ ఒక sin పవర్ ఆఫ్ 4 ఉందాం, ఒక థీటా పోతే ఎంత ఉంటుంది మనకి sin క్యూబ్డ్ థీటా అనే కదా, sin క్యూబ్డ్ థీటా మైనస్ ఏమవుతుందమ్మా మనకి 3 sin క్యూబ్డ్ థీటా ప్లస్ 4 అవుతుంది. ఇక్కడ మైనస్ sin క్యూబ్డ్ థీటా, ఇక్కడ మైనస్ 3 sin క్యూబ్డ్ థీటా అంటే అప్పుడు ఏమవుతుందో టోటల్గా ఇది మైనస్ 4 sin క్యూబ్డ్ థీటా, ఇక్కడ ప్లస్ 4 sin క్యూబ్డ్ థీటా ప్లస్ 4 sin క్యూబ్డ్ థీటా మైనస్ 4 sin క్యూబ్డ్ థీటా ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత మిగులుతుందమ్మా మనకి ఆన్సర్ మనకి ఇక్కడ 4 అవుతుంది. 13,450 rupees is distributed between B and A such that A gets 3,400 rupees less than A. The ratio of the amount received by A to that received by B. ఓకే అమ్మా, 13,450 రూపాయలను బి కమా ఏల మధ్య పంపిణీ చేశారు. ఇందులో బికి ఏ కంటే 3,400 రూపాయలు తక్కువ లభించింది. ఏకు లభించిన మొత్తానికి మరియు బికి లభించిన మొత్తానికి మధ్య గల నిష్పత్తి. బట్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడమ్మా మనకి 13,450 రూపాయలు ఏ మరియు బిల మధ్య విభజించబడింది. బట్ ఏ సచ్ దట్ బి గెట్స్ 3,000 రూపీస్ 3,400 రూపీస్ లెస్ దాన్ ఏ అన్నాడు. లెస్ దాన్ ఏ, బి ఏ కంటే 3,400 రూపీస్ లెస్ దాన్ తక్కువ అన్నాడు కదా, అంటే బి ఏ కంటే 3,000 రూపీస్ లెస్ దాన్ అంటే ఆల్రెడీ ఏ బి కంటే ఏమవుతున్నామా 3,000 రూపీస్ మోర్ దనే కదా. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి జనరల్గా మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో ఏ సచ్ దట్ బి గెట్స్ 3,000 రూపీస్ లెస్ దాన్ ఏ అన్నాడు, బి ఏ కంటే 3,400 రూపాయలు తక్కువ అంటే అప్పుడు ఏ బి కంటే ఎన్ని వేలు ఎక్స్ట్రా ఉంటాడమ్మా 3,400 కదా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ ఎక్స్, దట్ ఈజ్ ఏ బి కంటే ఎన్ని రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది మనకి 3,400 కదా. ఎస్, ఇప్పుడు కావాలంటే క్వశ్చన్ ప్రకారం చెక్ చేస్తేనా బి గెట్స్ 3,000 రూపీస్ 3,400 రూపీస్ లెస్ దాన్ బీనే ఏనే కదా మనకి, బి అనేవాడు ఏతో కంపేర్ చేస్తే ఎన్ని రూపాయలు తక్కువ ఉంది 3,400 కదా. ఎస్, ఇప్పుడు ఏం లేదమ్మా మనకి ఈ టోటల్ అమౌంట్ నుంచి ఈ ఎక్స్ట్రా అమౌంట్ మైనస్ చేయండి డైరెక్ట్గా. ఎస్, ఎంతమ్మా మనకి 3,400 రూపీస్ మైనస్ చేస్తేనా ఎస్ 0,5,0,0,1 ఇది 10,050 రూపీస్. ఈ 10,000 రూపీస్ ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ అంటే ఈక్వల్గా డివైడ్ చేయాలా, 2 మెంబర్స్కి ఈక్వల్గా డివైడ్ చేయాలా. 2 మెంబర్స్కి ఈక్వల్గా డివైడ్ చేయాలంటే ఏంటమ్మా ఇక్కడ డివైడెడ్ బై 2నే కదా. ఎస్, 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి 2లా 50 టైమ్స్, 2 2s 2 5s ఇది మనకి. ఓకే అమ్మా. ఎస్, అప్పుడు ఏమొస్తుందమ్మా మనకు, సో 50,000 ఎంతమ్మా మనకు 25 ప్లస్ ఎంతమ్మా మనకి 3,400 నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ, సో 50,000 ఎంతమ్మా మనకి 25. సో ఇప్పుడు మనకి 3,400 3,4 అంటే 3 అంటే 5 + 3 ఎంతమ్మా 8 4 నెక్స్ట్ ఎంతమ్మా 2 5 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 50 25. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలా, చేస్తే 5లో ఎంతమ్మా 16 టైమ్స్, 5 8s 5 5s ఎస్, 5లో ఎంతమ్మా మనకి 10 టైమ్స్ నెక్స్ట్ ఎంతమ్మా 0 5 5s ఎస్, 5లో ఎంతమ్మా మనకు 5 3s 15 మళ్ళీ అగైన్ 1 5 3s 15 5 7s 5లో ఎంతమ్మా 2 టైమ్స్ 0 5 1s అంటే వట్ ద రేషియో ఆఫ్ ది ఏ టు బి ఎంతమ్మా 337:201 అవుతుంది. సో 337:201. ఓకే అమ్మా. ఇన్ ద సర్కిల్ బిలో chord AB is extended to meet the tangent DE. ఓకే అమ్మా.
at D, if AB equal 24 centimeters, DE equal 9 centimeters, what is the tangent length of BD? సో మనకేం అడిగాడమ్మా, దీని యొక్క లెంత్ అడుగుతున్నాడు ఇక్కడ. సో ఈ టాంజెంట్ యొక్క లెంత్ అడిగాడు. ఎస్ ఏబిని పొడిగించాడమ్మా, ఏంటి డి వరకు పొడిగించాడు. బట్ ఇక్కడ మనకి ఇక్కడ ఒక జనరల్ థీరం ఉందమ్మా మనకి. ఎస్ టాంజెంట్ కొసికెంట్ థీరం. ఏంటమ్మా మనకి టాంజెంట్ కొసికెంట్ థీరం అంటే ఈడి స్క్వేర్ ఈక్వల్ టు, సో ఏంటమ్మా డైరెక్ట్గా ఈడి స్క్వేర్ ఈక్వల్ టు ఏముంది మనకి ఏడి ఇంటూ ఏమవుతుందమ్మా మనకు బీడి, టాంజెంట్ సీకెంట్ థీరం. ఓకేమ్మా. ఎస్ ఈడి స్క్వేర్ ఈక్వల్ టు ఏంటమ్మా ఏడి ఇంటూ బీడి. ఎస్ ఇప్పుడు ఈడి అంటే ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ 9 స్క్వేర్. ఎస్ 9 స్క్వేర్. నెక్స్ట్ ఏడి కావాలి. ఈ ఏడి కావాలంటే దీన్ని ఎలా రాయచ్చమ్మా, ఏబి ప్లస్ ఏమవుతుందమ్మా బీడీనే కదా మొత్తం. ఎస్ ఏబి ప్లస్ ఏమవుతుందమ్మా మనకు బీడి. ఎస్ ఇంటూ ఎంతమ్మా మనకు బీడి. ఎస్ బీడి. ఎస్ ఈ బీడి ఏమనుకుంటాం మనం ఎక్స్ అనుకుంటేనా. ఎస్ ఇప్పుడు ఎంతమ్మా 9 స్క్వేర్ అంటే ఎంతమ్మా 81. ఏబి వాల్యూ ఎంత ఉందమ్మా 24 ప్లస్ ఎంతమ్మా ఎక్స్ ఇంటే ఎంతమ్మా మనకు బీడి అంటే ఎంత మనకి ఇక్కడ ఎక్స్. ఎస్ ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇది 24 ఇంటూ ఎక్స్ ఎంతమ్మా 24. నెక్స్ట్ ఎంతమ్మా ఎక్స్ స్క్వేర్. ఈ ప్లస్ వాళ్ళు ఇతరులకు పోతే ఏమవుతున్నాం మైనస్ స్క్వేర్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎంతమ్మా 24x మైనస్ 81 ఈక్వల్ టు ఎంతమ్మా 0. దీనికి మనం రూట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మల్టిప్లై చేస్తే ఎంతమ్మా -81 రావాలి. అదే వాటి యొక్క సమ్ డిఫరెన్స్ ఎలా ఉండాలి మనకి 24 రావాలి, ప్లస్ 24. అంటే 81 రావాలంటే ఏం చేయొచ్చమ్మా మనకి 27 ఇంటూ ఎంతమ్మా 3. ఎస్ 27 ఇంటూ 3 అంటే ఏమొస్తుందమ్మా 81 అవుతుంది. 27లో 3 పోతే ఎంతమ్మా ప్లస్ 24 కావాలి. ప్లస్ 24 అంటే కావాలంటే అప్పుడు ఏమవుతుంది లార్జెస్ట్ సింబల్ ఏమవుతుంది ప్లస్ వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ ఏమవుతుందో నెగటివ్ వాల్యూ అవుతుంది. ఇక్కడ ఏమన్నా ఉన్నాయో మనకి ఏం లేదు. ఇది ప్లస్ 27 అయితే మనకు వచ్చే రూట్ వాల్యూ ఏమవుతుందమ్మా -27. దీని యొక్క రూట్ వాల్యూస్ డైరెక్ట్గా. ఇది -3 అయితే ఏమవుతుందమ్మా ఇక్కడ +3 అవుతుంది. అంటే నెగటివ్ వాల్యూ మనం కన్సిడర్ చేయము. దీని యొక్క రూట్ వాల్యూస్ ఏంటమ్మా -27 + 3. అంటే అప్పుడు ఆ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా మనకు 3 అవుతుంది. పాజిటివ్ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 3 సెంటీమీటర్స్. ఇదేంటమ్మా రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మనకి. ఓకేమ్మా. నెక్స్ట్ 1 + sin θ - cos θ divided by 1 + sin θ + cos θ plus 1 + sin θ + cos θ by 1 + sin θ - cos θ equal to 4. ఎస్ చూడమ్మా మనకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలా. ఇక్కడ మనకి ఏంటమ్మా ఇక్కడ వాల్యూస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాల్యూస్ విల్ బి సూటబుల్ అన్నాడు కదా. ఎస్ బట్ సూటబుల్ అంటే ఇక్కడ మనకి 45 తీసుకున్నారు అనుకోండి మా sin 45 అంటే ఎంతమ్మా 1/2. ఇక్కడ cos 45 ఏంటమ్మా మనకి 1/2. బట్ ఇక్కడ ఇది మొత్తం ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి క్యాన్సిల్ కాదు. కానీ మనకు వచ్చే 4 వచ్చే ఛాన్స్ లేదు మనకి. ఎస్ అంటే 45 తీసుకుని చెక్ చేసుకుంటే రాదు. మళ్ళీ ఏమన్నా 30 అయినా ట్రై చేయాలా, లేకుంటే ఏంటమ్మా 90 అయినా ట్రై చేయాలా, 60 అయినా ట్రై చేయాలా. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఎలా ఉందమ్మా దీనికి ఇన్వర్సే కదా. ఇది ఎక్స్ వాల్యూ అనుకుంటే ఇది ఎలా ఉందమ్మా మనకి 1/x. అంటే వీటి యొక్క విలోమమే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ఇప్పుడు 30 తీసుకుంటేనా 1 + sin 30. sin 30 degrees అంటే ఎంతమ్మా మనకి 1/2 మైనస్ sin cos 30. cos 30 అంటే అమ్మా మనకు √3/2 ఇదే కదా. డివైడెడ్ బై నెక్స్ట్ ఏంటమ్మా మనకి 1 ప్లస్ నెక్స్ట్ ఎంతమ్మా మనకి 1/2 మైనస్ కాస్ట్ 30 అంటే ఎంతమ్మా √3/2 ఇది మనకి. దీన్ని సింప్లిఫై చేస్తేనా సో ఇప్పుడు మనకి ఎల్సిఎం ఎంతమ్మా మనకి ఇక్కడ 2నే కదా. ఇక్కడ ఎంతమ్మా మనకి 2 2 1 ఎంతమ్మా 2 2 + 1 ఎంతమ్మా 3. అంటే 3 మైనస్ ఏమవుతుందమ్మా √3/2. నెక్స్ట్ ఏంటమ్మా 3 ప్లస్ ఇక్కడ ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ ప్లస్ ఇది 3 ప్లస్ ఏమవుతుందమ్మా √3/2. 2 2 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి దీన్ని సింప్లిఫై చేస్తే 3 - √3 నెక్స్ట్ ఏంటమ్మా 3 + √3. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి మనకి డినామినేటర్ రేషనలైజ్డ్ కదా. డినామినేటర్ రేషనలైజ్డ్ అంటే ఏమవుతుందమ్మా బోత్ సైడ్ 3 - √3 నెక్స్ట్ ఏంటమ్మా మనకి 3 - √3 కదా. 3 - √3. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉందమ్మా న్యూమరేటర్లో a - b హోల్ స్క్వేర్ కదా. a - b హోల్ స్క్వేర్ అంటే ఏం రాయచ్చమ్మా a². a అంటే ఎంతమ్మా 3² అంటే ఎంతమ్మా 9. b స్క్వేర్ అంటే √3² అంటే ఎంతమ్మా -3 సారీ +3. 2ab 2 ఇంటూ a ఇంటూ 2 3 ఎంతమ్మా 6 -6 √3. కింద ఏమవుతుందమ్మా మనకి ఎలా ఉంది a + b ఇంటూ a - b. a + b ఇంటూ a - b అంటే ఏమవుతుందమ్మా a² - b² కదా. అంటే 3 ఇంటూ 3 ఏమవుతుందమ్మా 9.
ఎస్ √3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 3 అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా 12 మైనస్ ఎంతమ్మా 6 √3 బై ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 6. ఇక్కడ మనకి న్యూమరేటర్లో ఏం కామన్ తీయచ్చు 6 కామన్ తీయండి. 6 కామన్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి సో వాట్ ఇస్ దట్ 2 మైనస్ 6 √3 బై ఏమవుతుందమ్మా మనకి ఇక్కడ 6 ఏమవుతుందమ్మా క్యాన్సల్. అంటే దీని యొక్క మొత్తం వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి 2 మైనస్ ఎంతమ్మా మనకి 2 మైనస్ ఎంతమ్మా మనకి సో ఇక్కడ ఏంటమ్మా మనకి 6 కామన్ తీసాం కదా 2 మైనస్ ఏమవుతుందమ్మా √3 ఎస్ 2 మైనస్ √3 ఇది దీని యొక్క వాల్యూ. బట్ ఇప్పుడు దీని యొక్క వాల్యూ కావాలి. దీని యొక్క వాల్యూ కావాలంటే దీని యొక్క విలోమమే కదా మనకి ఇక్కడ ఉండేది. సో దీని యొక్క విలోమం అంటే ఏం చేయాలి మనం ఇక్కడ సో సింబల్ చేంజెస్ రాయడమే కదా మనకి. ఇక్కడ 2 మైనస్ √3 ఉంది. దీని యొక్క వాల్యూ ఏమవుతుందమ్మా మనకి ప్లస్ ఏమవుతుంది మనకి 2 ప్లస్ √3 అవుతుంది కదా. ఎస్ √3 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 4. వాడు ఇచ్చింది కూడా వాల్యూ ఎంతమ్మా 4 అయింది. అంటే అప్పుడు మనకి థీటా అనేది ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే పాసిబిలిటీ అవుతుందమ్మా మనకి 30 degrees. సో ఎంతమ్మా మనకి 30. ఓకేమ్మా. S equal to 1001, then find the value of s into s square minus 3s plus s. ఓకే అమ్మా. ఎస్ చూడండి మరి దీన్ని ఎలా సింప్లిఫై చేయండి అంటే మనకి దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే ఏమవుతుందమ్మా s³ మైనస్ 3s² ప్లస్ ఏమవుతుందమ్మా 3s. బట్ ఇప్పుడు ఇది ఏంటంటే మనకు చూడమ్మా మనకి s-1 హోల్ క్యూబ్డ్ నెక్స్ట్ ఏంటమ్మా +1 రాసుకుంటా ఏమైనా చేంజ్ అవుతుందా. s-1 హోల్ క్యూబ్డ్ అంటే ఏంటమ్మా s³. నెక్స్ట్ ఏంటమ్మా +1³ సో ఏమవుతుందమ్మా మనకి ఇది -1³ ఇది ఆల్రెడీ +1³ ఇచ్చాడు కాబట్టి ఈ రెండు ఏమవుతుంది క్యాన్సల్. నెక్స్ట్ ఏంటమ్మా 3a² b ఇది మనకి 3ab² అంటే 3 into s సరిపోతుంది కదా మనకి ఎస్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి s-1 హోల్ క్యూబ్డ్ +1 ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే -1 వస్తుంది. -1 క్యాన్సిల్ చేయాలంటే +1 తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎస్ అంటే ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్లో మనకి ఎంతమ్మా మనకి 1001 -1 హోల్ క్యూబ్డ్ నెక్స్ట్ ఎంతమ్మా +1 100 అంటే ఎంతమ్మా మనకి సో 1000³ నెక్స్ట్ ఎంతమ్మా +1 1000³ 1000 అంటే ఎన్ని జీరోస్ యాడ్ అవుతాయమ్మా మొత్తానికి ఇక్కడ 9 జీరోస్ యాడ్ అవుతాయి. మొత్తం ఎంతమ్మా మనకి ఇక్కడ 9 జీరోస్. నెక్స్ట్ ఏంటమ్మా +1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 నెక్స్ట్ ఏంటమ్మా 000 నెక్స్ట్ లాస్ట్ 2 జీరోస్ ఎంతమ్మా 1 అవుతుంది. ఇదే కదా మనకి 1 అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 1000 నెక్స్ట్ ఏంటమ్మా 000 1 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ సి. ఓకే అమ్మా. నెక్స్ట్ వన్ ఇఫ్ 12x ఈక్వల్ టు 12x minus 1/3x equal to 7, then find the value of 36x² plus 1/36x². చూడమ్మా మనకి 12x 1/3x 12x minus 1/3x equal to ఏం రాయొచ్చమ్మా మనం ఇక్కడ 7 ఇది రాస్తున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ ఇరువైపులా వర్గం చేద్దాం. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా a minus b హోల్ స్క్వేర్ అంటే a² అంటే ఎంతమ్మా 12x హోల్ స్క్వేర్ అంటే ఎంత మనకి 144x². నెక్స్ట్ ఏంటమ్మా b². 1/3x అంటే ఎంతమ్మా మనకి 1 ఎంతమ్మా మనకి 9x². a² ప్లస్ b². నెక్స్ట్ ఏంటమ్మా -2ab. a అంటే ఎంతమ్మా మనకి 12x b ఎంతమ్మా మనకి 1/3x దట్ ఈజ్ దీని స్క్వేర్ చేస్తే ఎంతమ్మా 7² అంటే ఎంతమ్మా 49. నెక్స్ట్ అగైన్ x ఏమవుతుంది క్యాన్సల్ 3లో ఎంతమ్మా మనకి 4 times. ఓకే అమ్మా. ఈ మైనస్ వాల్యూ అవతలకి పోతే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎంతమ్మా మనకి ఇది 144x² ప్లస్ ఎంతమ్మా మనకి 1/9x² ఈక్వల్ టు ఈ మైనస్ వాల్యూ అవతలకి పోతే ఏమవుతుందమ్మా ప్లస్ అంటే 49. సో ఇక్కడ ఎంతమ్మా -8 ఇది 4 2 8 అంటే ఇక్కడికి వస్తే ఏమవుతుందమ్మా +8 అవుతుంది. బట్ మనకేముందమ్మా ఇక్కడ 36 ఉంది. 36 అంటే ఇవేమన్నా సో డైరెక్ట్ 4తో మల్టిప్లై చేయండి మొత్తాన్ని. సో మొత్తాన్ని బోర్డ్ సైడ్ 4తో మల్టిప్లై చేస్తేనా 4తో ఏంటమ్మా డివైడెడ్ బై మల్టిప్లైడ్ కాదు సో ఏంటమ్మా డివైడెడ్ బై చేద్దాం. ఎస్ డివైడెడ్ బై 4 అంటే 4 3 ఎంతమ్మా 24 2 4 6 ఎంతమ్మా 24 అంటే 36x². డివైడెడ్ బై 4 అంటే ఎంతమ్మా మనకి 9 4 ఎంత మనకి 36x² ఈక్వల్ టు 49 + 8 ఎంతమ్మా మనకు 57 డివైడెడ్ బై ఎంతమ్మా మనకు 4 అవుతుంది. అంటే మనకు కావాల్సింది ఏంటమ్మా 36x² ప్లస్ 1/36x² ఈక్వల్ టు ఎంతమ్మా 57/4 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 57/4. ఓకే అమ్మా. నెక్స్ట్
if the compound interest on a certain sum for 2 years at 5% per annum is 6027, then what will be the simple interest on the same sum at the 7% rate for 3 years? ఏం లేదమ్మా, మనకి కొంత సొమ్ముపై 5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు చక్ర వడ్డీ ఇచ్చాడు. అదే సొమ్ముపై సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో 3 సంవత్సరాలకు బారు వడ్డీ అడిగాడు. చూడమ్మా, మనకి 5% వడ్డీ రేటుతో 5% వడ్డీ రేటుతో 2 సంవత్సరములకు వచ్చే చక్ర వడ్డీ. మనం యాక్చువల్గా ప్రిన్సిపల్ ఎంత అనుకుంటాం, మనం ఇక్కడ ప్రిన్సిపల్ ఎంతమా 100. ఇప్పుడు మనకి 5% పరాణంతో 2 ఇయర్స్కు చక్ర వడ్డీ అంటే డైరెక్ట్ తీసుకున్నాం కదమ్మా. 1 ఇయర్ కంటే 5, 2 ఇయర్స్ కంటే ఎంతమా 10. మళ్ళీ పాయింట్ ఏంటంటే 5² అంటే ఎంతమా 25. సో ఇంతకుముందు క్లాస్లో కూడా డిస్కస్ చేసినాం 1 నుంచి 10 వరకు, నెక్స్ట్ 20, 30 ఎలా తీసుకోవాలనేది. సో 1 ఇయర్కి 5, 2 ఇయర్స్కి ఎంతమా 20. ఈ డెసిమల్ పాయింట్ వాల్యూ ఏంటమ్మా 5² అంటే ఎంతమా 25. అంటే 2 ఇయర్స్కి చక్రవడ్డీ ఎంతమా 10.25. అదే 4% per annum అన్నాడు అనుకోండి, 4% per annum 1 ఇయర్కి ఎంతమా 4, 2 ఇయర్స్ కంటే ఎంతమా మనకి 8. డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చేది ఎంతమా 4² అంటే ఎంతమా 16. ఓన్లీ 2 ఇయర్స్కు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది మనకి. సో 100 పైన 10.25 అంటే ఎంతమా 10.25, 10.25% వాల్యూ ఎంతమా 10.25. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమా మనకి 60 ఎంతమా మనకి ఇక్కడ 27, 6027. అదే సమ్ముపై 3 సంవత్సరములకు 7% వడ్డీ రేటుతో అన్నాడు. ఏమడిగాడు మనకి బారు వడ్డీ. బారు వడ్డీ అంటే ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుందమ్మా మనకు సేమ్ ఉంటుంది కాబట్టి సంవత్సరానికి 7% వడ్డీ రేటుతో అయితే 3 సంవత్సరాలకి 1 ఇయర్కు 7% అయితే 3 ఇయర్స్కి ఎంత అవుతుందమ్మా మనకి 21% అవుతుంది. దెన్ 21 ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? సాధారణ వడ్డీ ఎంతమ్మా మనకి 21 ఇంటూ ఎంత మనకి 6027 డివైడెడ్ బై 10. నెక్స్ట్ ఎంతమ్మా 25. డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే ఏమవుతుందో 100. ఈ 100 ఏమవుతుందమ్మా మనకి న్యూమరేటర్కి వెళ్తుంది. న్యూమరేటర్ 5 ఎంతమ్మా మనకి 2 times 5 5s. ఓకే అమ్మా. సో 5 5s 20, 5 2s 0, 5 5s 25. నెక్స్ట్ ఏమవుతుందమ్మా మనకి 5 2s 10. నెక్స్ట్ అగైన్ 5 ఎంతమ్మా మనకి 20 times. ఓకే అమ్మా. 5 ఎంతమ్మా 4 times. నెక్స్ట్ 5 ఎంతమ్మా మనకి 4 times 5 1s. ఇప్పుడు 6027 41తో క్యాన్సిల్ చేయండి, ఎందుకంటే 41 అనేది ఏంటమ్మా ప్రైమ్ నెంబర్. అంటే 6027ని దేంతో డివిజిబుల్ చేయాలా 41తో ట్రై చేయాలా. 41 1s ఎంతమ్మా 41. వాట్ ద రిమైండర్ 10 - 1 అంటే ఎంతమ్మా మనకి 9. నెక్స్ట్ ఎంతమ్మా 1. నెక్స్ట్ ఎంతమ్మా 2. నెక్స్ట్ మళ్ళీ ఎనీ టైమ్స్ పోతుంది మనకి. సో 4 times 4 1s ఎంతమ్మా 4, 4 4s ఎంతమ్మా 16. 12 - 4 అంటే ఎంతమ్మా 8. 12 - 4 ఎంతమ్మా 8. ఇక్కడ ఎంత ఉంటుందమ్మా మనకి ఇక్కడ 8. 8లో 6 పోతే ఎంతమ్మా మనకి ఇక్కడ 2 అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా 7. 287 ఎనీ టైమ్స్ పోతుందమ్మా 7. 7 1s 7, 7 4s ఎంతమ్మా 27. అంటే ఎంత వస్తుందమ్మా మనకి 21లో ఎనీ టైమ్స్ పోతుంది 147 టైమ్స్ పోతుంది. 147. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మనకి 147 ఎంతమ్మా మనకి ఇంటూ 4 అంటే అప్పుడు ఏమవుతుందమ్మా 4 7s ఎంత 28. నెక్స్ట్ 4 4s ఎంతమ్మా 16. నెక్స్ట్ ఎంతమ్మా 17 18. 4 1s ఎంతమ్మా 4. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 5. ఇదే కదా మనకి 4 7s 28, 4 4s 16, 16 + 2 ఎంతమ్మా మనకి 18, 4 1s 4, 4 + 1 5 ఇంటూ ఎంతమ్మా మనకి 21. ఇంటూ ఎంతమ్మా 21. దీన్ని సింప్లిఫై చేస్తేనా మనకు 1s ప్లేస్ ఎంత రావాలమ్మా 8 రావాలి. 1s ప్లేస్ 8 వచ్చేటి ఎన్ని ఉన్నాయేమో మనకు 2 ఉన్నాయి ఇక్కడ. అంటే ఇప్పుడు మనం చెక్ చేయాలి 2 ఉన్నాయి కాబట్టి. బట్ ఈ 2 వచ్చే ఛాన్స్ లేదు మనకి. ఇంకా 2 ఉన్నాయంటే ఇప్పుడు ఏంటమ్మా ఇది 20 + 1 అనుకుంటే 2 8s ఎంతమ్మా 16. 2 8s 16 అంటే ఎంతమ్మా 17. నెక్స్ట్ 2 5s 10 అంటే ఎంతమ్మా 11. 20 అంటే ఏమవుతుందమ్మా 0. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 588. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే 8 6 + 8 ఎంతమ్మా 14. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 1. నెక్స్ట్ ఎంతమ్మా 8 + 5 ఎంతమ్మా 13. నెక్స్ట్ ఎంతమ్మా 2. నెక్స్ట్ ఎంతమ్మా 1. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 12,348 రూపీస్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుందో థర్డ్ వన్ బ్రేక్, ఫస్ట్ వన్ ఏమవుతుందమ్మా 12,348 రూపీస్. If the HCF of two numbers 12,906 and 1,48,180 is 478, their LCM. ఏం లేదమ్మా మనకి ఇక్కడ 2 సంఖ్యల యొక్క ఏంటమ్మా గాసాబా ఇచ్చాడు. అయితే మనకు కావాల్సిన ఏంటమ్మా కాసాగు కావాలి. అంటే ఇప్పుడు ఏంటమ్మా డైరెక్ట్ ఫార్ములా ఏంటి
ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి ఎల్సిఎం ఇంటూ ఏంటమ్మా మనకు హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇది మనకి రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు ఏంటమ్మా కాసాగు ఇంటూ గాసాబా. ఆ రెండు సంఖ్యలు ఏంటమ్మా మనకి 12,000 ఎంతమ్మా మనకి 906. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 1,48,180. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం కావాలి. వాటి దట్ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడమ్మా మనకి 478. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం డైరెక్ట్గా. దేంట్లో క్యాన్సిల్ చేయొచ్చు మనకి 2లో తీసుకుంటే 2లో ఎంతమ్మా 6 టైమ్స్, 2 4s 2 5s, నెక్స్ట్ ఎంతమ్మా 2 3s. మళ్ళీ అగైన్ 2లా 2 2s, నెక్స్ట్ ఎంతమ్మా మనకి 2 3s, 2లో ఎంతమ్మా మనకి 9 టైమ్స్, ఇదే కదా 239. ఇప్పుడు డైరెక్ట్గా 239లో ఎనీ టైమ్స్ పోతుంది ఇది మనకి. అంటే ఈ 6453ని ఏంటమ్మా మనకి 239లో ఎనీ టైమ్స్ పోతుంది మనకి. 239లో 2 టైమ్స్ కదా. 2 9s ఎంతమ్మా 18, 2 3s 6 అంటే ఎంతమ్మా 7, 2 2s ఎంతమ్మా 4. 15 - 8 అంటే ఎంతమ్మా 7. నెక్స్ట్ ఎంతమంటే 3 అంటే 13, 13 - 7 అంటే ఎంతమ్మా మనకు 6. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 1 అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా 3. మళ్ళీ ఎనీ టైమ్స్ అమ్మా 7, 7 9s ఎంతమ్మా 63, 7 3s 21, నెక్స్ట్ ఎంతమ్మా 27, 7 2s 14 + 2 ఎంతమ్మా 16. అంటే ఎనీ టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 27 టైమ్స్ పోతుంది. 27 టైమ్స్. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలా అంటే ఇప్పుడు ఎంతమ్మా 27 ఇంటూ 1,48,000 ఎంతమ్మా మనకి 180. 1s + 0 లాస్ట్ 2 digits 8 7 ఎంతమ్మా 56. అంటే లాస్ట్ 2 zeros ఎంతమ్మా 60 రావాలి. ఇక్కడ 60 ఉంది ఇక్కడ, అంటే ప్రతి దాంట్లో 16 ఉంది కదా. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. దీన్ని 20 + 7 అనుకుంటేనా 2తో మల్టిప్లై 0. 2 8 ఎంతమ్మా 16, 2 1 ఎంతమ్మా 2 అంటే ఎంతమ్మా 3, 2 8 16, 2 4 8 అంటే ఎంతమ్మా 9, 2 1 ఎంతమ్మా 2. నెక్స్ట్ ఏమవుతుంది లాస్ట్ 0 అవుతుంది. మళ్ళీ ఏంటమ్మా దేంతో మల్టిప్లై చేయాలా 7, 7 0, 7 8 ఎంతమ్మా మనకు 56. నెక్స్ట్ 7 1 ఎంతమ్మా 7, 7 + 5 అంటే ఎంతమ్మా 12. 7 8 56, 56 అంటే ఎంతమ్మా 57. 7 4 ఎంతమ్మా 28. 7 4 ఎంతమ్మా 28 అంటే 28 అంటే ఎంతమ్మా మనకు 33, 3 రిమైనింగ్. 7 1 ఎంతమ్మా 7, 7 + 3 అంటే ఎంతమ్మా మనకు 10 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 6 8, నెక్స్ట్ ఎంతమ్మా 10, నెక్స్ట్ ఎంతమ్మా 10, నెక్స్ట్ అగైన్ 10, నెక్స్ట్ ఎంత 0 అంటే ఎంతమ్మా మనకి 4,000,860 వస్తుందమ్మా మనకి. సో ఇక్కడ 0 ఉంటుంది మనకి 860 ఇది అవుతుందమ్మా 4,000,000 ఇది మనకు కరెక్ట్ 000 ఉంటుంది ఇక్కడ. వాట్ ఇస్ దట్ ఆన్సర్ దిస్ వన్. ఓకే అమ్మా. ఇఫ్ A is 55% less than B and C is 60% the sum of A and B, then what percentage C less than B? A Bలో A B కంటే 55% తక్కువ మరియు C ఇక్కడ ఇంగ్లీష్లో తీసుకోండమ్మా C A మరియు Bల మొత్తంలో 60% అన్నాడు. A B కంటే ఎంత శాతం తక్కువ ఉన్నాడమ్మా 55, B ఎంతమ్మా మనకి 100, 55% లెస్ అంటే ఎంతమ్మా మనకు 45 ఇది మనకి. ఇప్పుడు C అనేది ఏమంటున్నాడు మనకి A + B మొత్తంలో ఎంతమ్మా 60% అన్నాడు. A + B మొత్తం ఎంతమ్మా మనకి 145. దీంట్లో ఎంతమ్మా 60% వాల్యూ కావాలి. ఈ 145లో 60%, 60 / ఎంతమ్మా 100. 0 0 క్యాన్సల్. 2లో ఎంతమ్మా మనకి 3 టైమ్స్, 2లో ఎంతమ్మా మనకి 5 టైమ్స్. 5 2s 5 9 9s అంటే 3 9s ఎంతమ్మా 27, 3 2s 6 7 8 ఇది మనకి. ఇప్పుడు మనకు అడిగింది ఏంటమ్మా బై వాట్ పర్సంటేజ్ C లెస్ దాన్ B, C B కంటే ఎంత తక్కువ ఉంది అన్నాడు. మోర్ దెన్ లెస్ దాన్ ఎంతమ్మా డిఫరెన్స్ ఎంతమ్మా 13 డివైడెడ్ బై ఎవరితో కంపేర్ చేస్తాడు B అంటే ఎంతమ్మా 100, పర్సంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకి ఇంటూ 100, 100 ఏమవుతుందమ్మా క్యాన్సల్. దెన్ C B కంటే ఎంత పర్సెంట్ తక్కువ ఉందమ్మా 13%. ఓకే అమ్మా. In a triangle ABC, one of the angle, the average of the remaining two angles, which of the following is always true about the triangle ABC? ఒక త్రిభుజంలో ఒక కోణము మిగిలిన 2 కోణాల యొక్క సగటుకు సమానము అని అంటున్నాడు. అవి ఏమవుతాయని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ట్రయాంగిల్
ట్రయాంగిల్ అన్నప్పుడు ఏంటమ్మా మనకి ఇక్కడ కోణాలు ఏబిసి, ఏబిసి. ఒక కోణము మిగిలిన రెండు కోణాల యొక్క సగటుకి ఏమన్నాడమ్మా సమానం. ఎస్, ఏ ఈక్వల్ టు మిగిలిన రెండు కోణాలు అంటే ఏంటమ్మా బి ప్లస్ సి, బి ప్లస్ సి, సగటు అంటే ఏంటమ్మా బై 2, ఇదే కదా. ఇక్కడ ఏ వాల్యూ ఈ రెండు కోణాల యొక్క సగటుకు సమానం ఏదైనా కానీ. ఎస్, బట్ ట్రయాంగిల్లో మూడు కోణాల మొత్తం ఎంతమ్మా మనకి 180 డిగ్రీస్. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 180 డిగ్రీస్, 180 డిగ్రీస్. ఇప్పుడు చూడమ్మా మనకి ఇక్కడ 2 మల్టిప్లై అవుతుంది అంటే 2a ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా మనకు బి ప్లస్ సినే కదా, బి ప్లస్ సి. ఎస్, ఏ దెన్ బి ప్లస్ సి అంటే ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చమ్మా 2aనే కదా. ఎస్, 2a దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు 180. దెన్ 3a ఈక్వల్ టు ఎంతమ్మా మనకి ఇది 180 అయితే 3లో ఎంతమ్మా మనకు 60 డిగ్రీస్. ఓకేమ్మా, 3 6 18 అంటే కంపల్సరిగా ఆ కోణము ఎంత ఉండాలో, ఒక కోణం ఎంతమ్మా 60 డిగ్రీస్ అయి ఉండాలి. ఒక కోణము కంపల్సరిగా 60 డిగ్రీస్ అంటే వన్ ఆఫ్ ది యాంగిల్ మెజర్స్ ఎంతమ్మా 60 డిగ్రీస్ అమ్మా, నాట్ 600, ఇక్కడ 60 డిగ్రీస్. ఓకేమ్మా. Find the area of the circle whose circumference is equal to the perimeter of the square with an area is 176 centimeter square. Okay ma. Is వైశాల్యం 176 చదరపు సెంటీమీటర్లు. ఓకే మా, చదరపు సెంటీమీటర్లు కలిగిన ఒక చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానమైన చుట్టుకొలత కలిగిన ఒక వృత్త వైశాల్యాన్ని కనుక్కొనండి అన్నాడు. వృత్త వైశాల్యం కనుక్కోనండి అంటున్నాడు. వృత్త వైశాల్యం అంటే మనం డైరెక్ట్గా ఏంటమ్మా 11 మల్టిపుల్ ట్రై చేయొచ్చు. 11 మల్టిపుల్ అంటే ఏంటమ్మా మనకి డిఫరెన్స్ బిట్వీన్ ఆడ్ నెంబర్ ప్లేసెస్ అండ్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్ ఏమి ఉండాలో 0 కావాలి. సో వట్ ఆడ్ నెంబర్ ప్లేసెస్ 3, ఈవెన్ నెంబర్ ప్లేసెస్ 3, 3 - 3 ఏమవుతుందమ్మా 0. ఇది కూడా 11 మల్టిపుల్. ఇదేంటమ్మా 8 + 2 ఎంత, 8 + 2 ఎంతమ్మా మనకు 10, ఇది ఎంతమ్మా మనకు 6 అవుతుంది. 8 + 2 ఎంతమ్మా మనకి 10, 10లో 6 అంటే ఇది అవుతుందే కాదు మనకి. నెక్స్ట్ ఇక్కడ ఎంతమ్మా మనకి 4 + ఎంతమ్మా మనకి 5 - 5 ఏమవుతుందమ్మా 0, ఇది కూడా అవుతుంది. రెండు ఉన్నాయి, బట్ ఇప్పుడు ఏదో చెక్ చేయాలి మనకి, చూద్దాం. బట్ ఇక్కడ ఒక కండిషన్ అడిగాడమ్మా. ఏమి ఇచ్చాడు మనకి, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది సర్కిల్ ద పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్. వైశాల్యం కలిగిన అంటే చతురస్రం యొక్క వైశాల్యం ఇచ్చాడు. చతురస్రం యొక్క వైశాల్యం ఏంటమ్మా మనకి ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎంతమ్మా 176 కదా. దెన్ ఏ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా మనకి రూట్ ఆఫ్ ఎంతమ్మా మనకి 176. రూట్ 176 అంటే సో ఎంతమ్మా మనకి 16 ఇంటూ ఎంతమ్మా మనకు 11 రాయొచ్చు కదా. 16 × 11 × 11. దీని ఏం రాయొచ్చమ్మా రూట్ 16 అంటే ఎంతమ్మా 4 × 11. ఇది మనకి సైడ్. ఓకేమ్మా. సో కలిగిన ఒక చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానమైన వృత్తం చుట్టుకొలత అన్నాడు. ఇది చతురస్రం యొక్క భుజం. చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం. చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే ఏంటమ్మా ఫార్ములా 4a. దీని చుట్టుకొలతకు సమానమైన వృత్తం యొక్క చుట్టుకొలత అంటే ఏంటమ్మా 25r. ఇది మనకి 4 × a అంటే ఎంతమ్మా మనకి 4 √11 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 5 మీన్స్ ఎంతమ్మా 22/7. నెక్స్ట్ ఎంతమ్మా మనకి r. ఇది మనకి ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 2 2s 2లో క్యాన్సిల్ అయిపోతుందమ్మా. నెక్స్ట్ 2లో ఎంతమ్మా మనకి ఇక్కడ 11 టైమ్స్ పోతుంది. 7 × 4 ఎంతమ్మా 28. 28 √11 ఎంతమ్మా 11 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా r. ఇది రేడియస్. బట్ ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటమ్మా వృత్త వైశాల్యం అడిగాడు. వృత్త వైశాల్యం అంటే ఏంటమ్మా ఫార్ములా మనకి డైరెక్ట్గా 5r². 5 అంటే ఎంతమ్మా 22/7. r². r అంటే ఇదే కదా 28 √11/11. దీన్ని స్క్వేర్ చేయాలి. 28² అంటే ఎంతమ్మా 28 × 28. √11² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 11 డివైడెడ్ బై ఏమవుతుందమ్మా 11 × 11. ఇది మనకి 11 × 11. నెక్స్ట్ ఇప్పుడు చూడమ్మా మనకి 11 11 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 7లో ఎంతమ్మా మనకి ఇదా 4 టైమ్స్. 11లో ఎంతమ్మా మనకి ఇక్కడ 2 టైమ్స్. అంటే 4 2s ఎంతమ్మా 8 ఇంటూ ఎంతమ్మా మనకి 28. అంటే 8 8 ఎంతమ్మా మనకు 64 6. నెక్స్ట్ 8 2s ఎంతమ్మా 16. 16 + 6 ఎంతమ్మా మనకి 22. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా 224 అవుతుంది మనకి. సో వృత్తం యొక్క వైశాల్యం ఎంతమ్మా మనకి 224. ఓకేమ్మా. వాట్ దట్ ఆన్సర్ 224. ఓకేమ్మా. 8 8 64, 8 2 16. 16 + 6 ఎంతమ్మా మనకి 22. ఓకేమ్మా. An article is listed at 8,800 rupees and a discount offered unit is 15%.
what will be additional discount must be given, bring the net selling price is 6,171. ఏం లేదమ్మా, మనకి 8,800 రూపాయల ప్రకటిత ధర గల ఒక వస్తువును 2 వరుస రాయితీలపై అమ్మారు. ఆ 2 వరుస రాయితీలపై అమ్మిన తర్వాత ఎంతమ్మా, 6,171. ఒక డిస్కౌంట్ ఇచ్చాడు, మరొక డిస్కౌంట్ కావాలి అంటే అప్పుడు ఏమవుతుంది, మనకి ఎలా సింప్లిఫై చేయాలి చూడండి మనకి. ఎలా సింప్లిఫై చేయాలంటే మనకి 8,000 ఎంతమ్మా, మనకు 800 కదా. 8,800 అంటే ఫస్ట్ ఒక డిస్కౌంట్ ఇచ్చాడు మనకి. ఏంటమ్మా, 8,800 పైన ఒక డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఎంతమ్మా డిస్కౌంట్, 15% డిస్కౌంట్ ఇచ్చాడు. 15% డిస్కౌంట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుందమ్మా, 85% వాల్యూనే కదా. 85% వాల్యూ. 0 0 ఏమవుతుందమ్మా, క్యాన్సల్. 8 8 ఎంతమ్మా, 64. 8 8 ఎంతమ్మా, 64. 6 అంటే ఎంతమ్మా, 70. నెక్స్ట్ ఏమవుతుందమ్మా, 0. మళ్ళీ ఏంటమ్మా, 5తో మల్టిప్లై చేస్తే 5 ఏజ్ ఎంతమ్మా, 40. 5 ఏజ్ 40 అంటే ఎంతమ్మా, మనకి 44. అంటే ఎంతమ్మా, 7480. అంటే ఒక డిస్కౌంట్కి ఇచ్చిన తర్వాత ఎంతమ్మా సెల్లింగ్, 7,480. 7,480. కానీ నీకు ఫైనల్గా సేల్ చేసింది ఎంతమ్మా, 6,171కి సేల్ చేసినాడు. అంటే 7,480 నుంచి 6,171 అంటే మరొక రాయితీ ఇచ్చాడు కదా మనకి. ఆ రాయితీ ఎంత అంటే ఇప్పుడు డిస్కౌంట్ ఎంతమ్మా, 6,171. ఎంతమ్మా మనకి 9. నెక్స్ట్ ఎంతమ్మా, 0. నెక్స్ట్ ఎంత వస్తుంది మనకి, 3. నెక్స్ట్ ఎంతమ్మా, 1. అంటే ఎంత డిస్కౌంట్ అమ్మా, 1309. అంటే వీటి మధ్య డిస్కౌంట్ ఎంతమ్మా, 1309 బై డిస్కౌంట్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుందమ్మా, మార్కెట్ ప్రైస్. ఒక డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ ప్రైస్ ఎంతమ్మా మనకి, 7,480. పర్సెంటేజ్ మీన్స్ ఎంతమ్మా మనకు, ఇంటూ 100. 0 0 ఏమవుతుందమ్మా, క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ క్యాన్సిల్ చేయడం ఇది మనకి. సో సరే, 2లో తీసుకుంటే 2లో ఎంతమ్మా మనకి, ఇది 5 టైమ్స్. నెక్స్ట్ 2 3 జా 6, 2 7 జా 2లో ఎంతమ్మా మనకి, 4 టైమ్స్. ఓకేమ్మా, ఇంకా దేంట్లోనే క్యాన్సిల్ అవుతుంది మనకి. ఇంకా దేంట్లో క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి 5 9 జా ఎంతమ్మా మనకి, 45. 5 3 జా ఎంతమ్మా, 15. నెక్స్ట్ 5 1 జా ఎంతమ్మా, 5. నెక్స్ట్ ఎంతమ్మా మనకి, 6. ఇది మనకి. ఓకేమ్మా, 6. దీన్ని దేంతో డివిజబుల్ చేయాలా మనకి, 374తో ట్రై చేయాలి. 374 1 జా ఎంతమ్మా, 374. వాట్ ఇస్ దట్, 0. 15 - 7 అంటే ఎంతమ్మా, 8. నెక్స్ట్ ఇక్కడ ఒకటి క్యారింగ్ అంటే 5. 5లో 3 పోతే ఎంతమ్మా, 2. నెక్స్ట్ ఏముందమ్మా, ఇక్కడ 5 ఉంది. మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా, 7 టైమ్స్. 7 4 జా ఎంతమ్మా, 28. 7 7 జా 49, 51. 7 3 జా 21 ప్లస్ 5 అంటే ఎంతమ్మా, 26. అంటే అప్రాక్సిమేట్లీ ఎంతమ్మా, 17+ కావాలి. 17+ ఏదైనా ఉందా మనకి, ఇక్కడ ఉండేది ఒకటే కదా మనకి. అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్, 17.5. అంటే ఇంకొక డిస్కౌంట్ ఎంతమ్మా మనకు, 17.5%. మిక్చర్ ఆఫ్ వాటర్ అండ్ ఆల్కహాల్ ఈజ్ 30 liters, ఇన్ విచ్ వాటర్ 33.33% less than alcohol. Find the quantity of water added in the mixture so that water becomes 50% more than alcohol. So 30 లీటర్ల నీరు మరియు ఆల్కహాల్లో నీటి శాతము ఆల్కహాల్ కంటే 33.33% తక్కువ. ఆ మిశ్రమానికి ఎంత పరిమాణంలో నీటిని కలిపితే నీటి శాతం ఆల్కహాల్ శాతం కంటే 50% ఎక్కువగా ఉంటుంది అన్నాడు. ఎంతమ్మా మనకి, 33.33 అంటే ఎంతమ్మా, 1/3. ఇదేంటమ్మా, ఆల్కహాల్. ఇదేంటమ్మా, ఆల్కహాల్. ఎందుకన్నాడు మనకి, ఆల్కహాల్ కంటే తక్కువ అన్నాడు. ఇది ఆల్కహాల్ అంటే అప్పుడు ఏమంటామో, ఒకటి తక్కువ. అంటే అప్పుడు వాటర్ ఎంత వస్తుందమ్మా మనకి, 2. ఆల్కహాల్ ఎంతమ్మా మనకి, ఇక్కడ 3. ఇది మనకి ఆల్కహాల్ ఎంతమ్మా మనకు, 3. అంటే ఇది అంటే ఆ 30 లీటర్స్లో ఆల్కహాల్ వాటర్ రేషియో ఎంతమ్మా, 2:3. ఆ 30 లీటర్స్ ఎలా డివైడ్ చేయాలా, 2:3 రేషియోలో డివైడ్ చేస్తే టోటల్ ఎంతమ్మా, 5. 5 parts ఈక్వల్ టు 30 అయితే డైరెక్ట్గా 1 part ఈక్వల్ టు ఎంతమ్మా, 6. ఇంకా 1 part 6 అయితే 2 parts ఎంతమ్మా మనకి, 12. నెక్స్ట్ 8 ఆల్కహాల్ ఎంతమ్మా, 3 parts ఎంతమ్మా, 18. ఇది మనకి. ఓకేమ్మా, ఇప్పుడు మిశ్రమానికి ఎంత పరిమాణంలో నీటిని కలిపితే నీటి శాతము నీరు ఆల్కహాల్ కంటే 50% ఎక్కువ అన్నాడు. ఆల్కహాల్ ఎంతమ్మా, 18. 50% మోర్ అంటే ఎంతమ్మా మనకు, 150 బై ఎంతమ్మా, 100 కదా. ఓకేమ్మా, అంటే 0 0 ఏమవుతుందమ్మా, క్యాన్సల్.
5లో ఎంతమ్మా 3 టైమ్స్, 5లో ఎంతమ్మా 2 టైమ్స్, 2లో ఎంతమ్మా 9. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి 27. అంటే నీరు ఆల్కహాల్ కంటే 50% ఎక్కువ కావాలి. ఎక్కువ కావాలంటే ఎంత కావాలమ్మా 27 కావాలి. ఆల్రెడీ వాటర్ ఎంత ఉందమ్మా 12 ఉంది. 27 కావాలంటే ఎంత కలపాలి మనకి అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత కలపాలమ్మా మనకి 27 - 12 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 15. అంటే ఎంత పరిమాణం కలపాలి ఇక్కడ 15 లీటర్స్ కలపాలి. సో వాట్ దట్ ఆన్సర్ 15. ఓకే అమ్మా. Yes. If x square plus y square plus z square equal to 2 of 5x minus 8y plus 6z minus 125, then x plus y plus z equal to. ఓకే అమ్మా. బట్ ఇప్పుడు చూడండి దీన్ని జనరల్గా ఎలా రాయొచ్చమ్మా మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇది కదా. ఎస్ ఇక్కడ చూడమ్మా మనకి 5 2 జా 10 ప్లస్ 10 ఇతరులకు వస్తే ఏమవుతుందో -10 ఎక్స్ మైనస్ 8 × 2 ఎంతమో 16 -12 యువతలకు వస్తే ఎంత వస్తుందో +16y 2 6 ఎంతమో 12 +12 యువతలకు వస్తుందో -12z -125 ఇది మనకి -125. ఓకే అమ్మా. దెన్ x + y + z ఈక్వల్ టు ఏంటి అన్నాడు. -125 ఈక్వల్ టు ఏమవుతుందో మనకి ఇది 0. బట్ ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే చూడమ్మా ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ఎంతమ్మా 16 10x ఉంది కదా. ఎస్ ఇది 2లో అంటే 5 మల్టిపుల్ కదమ్మా మనకి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు x - 5 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. ఎస్ x - 5 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఎంతమ్మా 25. ఓకేమ్మా ఈ 25 తర్వాత చూద్దాం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఏంటమ్మా మనకి -2ab 2 5 10 10 × x ఎంతమ్మా 10x ఇది ఓకే. ప్లస్ నెక్స్ట్ ఏముందమ్మా మనకి ఇక్కడ వై స్క్వేర్ వై ఉందమ్మా వై స్క్వేర్ వై ఇక్కడ ఎంత ఉందంటే 16 2 మల్టిప్లై కదా. అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 8 రాసుకోవచ్చు కదా. 8 హోల్ స్క్వేర్ కదా. ఇది కూడా a - b హోల్ స్క్వేర్ వై స్క్వేర్ బి స్క్వేర్ అంటే 64 పక్కకు పెట్టేస్తే 64. నెక్స్ట్ ఏంటమ్మా మనకి 2 8 16y సరిపోతుంది కదా మనకి. ఇంకా ఏముందమ్మా మనకి జెడ్ స్క్వేర్ ప్లస్ ఏమవుతుందమ్మా జెడ్ ఇది కూడా ఏంటమ్మా మనకి మైనస్ ఉంది అంటే 6 కదా 2 మల్టిపుల్ 2 6 ఎస్ హోల్ స్క్వేర్ ఇది కూడా ఏమవుతుందమ్మా జెడ్ స్క్వేర్ 6 స్క్వేర్ అంటే ఎంతమ్మా 36 ఇది పక్క పెట్టేసి. నెక్స్ట్ ఏంటమ్మా 2 6 12 - జెడ్ ఈక్వల్ టు 125 కదా. ఎస్ ఇప్పుడు వీటి మొత్తాన్ని యాడ్ చేస్తే మళ్ళీ ఎంత వస్తుందమ్మా మనకు 6 + 4 ఎంతమ్మా 10 10 + 5 ఎంతమ్మా 15 మళ్ళీ ఎంత వస్తుందమ్మా 15 అంటే మళ్ళీ ఎంత వస్తుంది సేమ్ 125 కదా. ప్లస్ 125 - 125 ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అయిపోతుంది డైరెక్ట్గా. ఓకేమ్మా. ఎస్ అంటే ఇప్పుడు x - 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే దెన్ x ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 5 y + 8 ఈక్వల్ టు 0 అయితే దెన్ y ఈక్వల్ టు ఏంటమ్మా మనకు -8 దెన్ z - 6 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అయితే దెన్ z ఈక్వల్ టు ఎంతమ్మా 6 అవుతుంది. బట్ మనకు అడిగింది ఏంటమ్మా x + y + z అడిగాడు. x అంటే ఎంతమ్మా 5 -8 ప్లస్ ఎంతమ్మా 6 5 + 6 ఎంతమ్మా 11 11 - 8 అంటే ఎంతమ్మా మనకు 3 అవుతుంది. ఓకేమ్మా 11 - 8 ఎంతమ్మా మనకు 3 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 3. ఓకేమ్మా. నెక్స్ట్ ద మీన్ డివియేషన్ ఆఫ్ ది డేటా. ఓకేమ్మా ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యమ విచలనం మీన్ డివియేషన్. బట్ మీన్ డివియేషన్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్మేషన్ ఆఫ్ ఏంటమ్మా మనకి మాడ్యులస్ ఆఫ్ xi - x బార్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ ఇది మనకి. మళ్ళీ ఇక్కడ x బార్ అనేది ఏంటంటే వాటి యొక్క సగటు ఇచ్చిన ఏంటమ్మా మనకు దత్తాంశం యొక్క సగటు కావాలి. అంటే ఇప్పుడు ఇచ్చిన దత్తాంశం యొక్క సగటు అంటే చూడమ్మా మనకి సో 10 + 10 ఎంతమ్మా 20 7 + 4 ఎంతమ్మా మనకు 10 అంటే ఎంతమ్మా 30 నెక్స్ట్ ఎంతమ్మా 40 49 49 బై టోటల్ ఎన్నేమో 3 + 3 అంటేమో 6 అంటే ఎంతమ్మా 7 ఎన్ని టైమ్స్ అమ్మా 7 టైమ్స్ ఇది ఏంటమ్మా ఎక్స్ బార్. అంటే ఎక్స్ బార్ అనేది ఏంటమ్మా ఇచ్చిన దత్తాంశం యొక్క సగటు. ఇప్పుడు xi అంటే ఏంటమ్మా మొదటి వాల్యూ x1 x2 అంటే ఏమో రెండోటి వాల్యూ. అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇంకా మాడ్యులస్ అంటే నెగిటివ్ వాల్యూ ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతుంది కాబట్టి xi అంటే ఎంతమ్మా 3 - 7 అంటే ఎంతమ్మా 4 ఇది మనకి. ఎస్ నెక్స్ట్ ఏంటమ్మా 10 - 7 అంటే ఎంతమ్మా 3 10 - 7 ఎంతమ్మా 3. నెక్స్ట్ అగైన్ 10 - 7 అంటే ఎంతమ్మా మనకు 3 ఇదే కదా మనకి. నైస్. నెక్స్ట్ ఏంటమ్మా 4 - 7 అంటే ఎంతమ్మా 3 మాడ్యులస్ అంటే ఆటోమేటిక్గా పాజిటివ్ అయిపోతుందమ్మా మనకి.
ఎస్ నెక్స్ట్ ఏమవుతుందమ్మా మనకి 7 7 మైనస్ 7 ఏమవుతుందమ్మా 0 ఎస్ ప్లస్ 10 మైనస్ 7 ఎంతమ్మా మనకు 3 ఎస్ నెక్స్ట్ 5 మైనస్ 7 అంటే ఎంతమ్మా 2 డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయమ్మా మొత్తం ఎస్ నెంబర్స్ ఎంతమ్మా 7 నెంబర్స్ ఉన్నాయి ఎస్ 6 ప్లస్ 4 ఎంతమ్మా 10 ఎంతమ్మా 16 నెక్స్ట్ ఎంతమ్మా 18 అంటే వట్ దట్ 18 బై ఎంతమ్మా 7 అంటే వీటి యొక్క స్టాండర్డ్ డివియేషన్ ఎంతమ్మా 18 బై 7 ఓకే అమ్మా సారీ మీన్ డివియేషన్ నెక్స్ట్ 3 persons covers a certain distance speed of 15 kilometers 18 kilometers and 22.5 kilometers respectively then find the average speed ఓకే అమ్మా ముగ్గురు వ్యక్తులు ఒక నిర్దిష్ట దూరాన్ని అంటే దూరం ఎలా ఉందమ్మా కాన్స్టెంట్గా ఉంది అంటే ఇప్పుడు చూడండి మా దూరం కాన్స్టెంట్ అంటే మనకు కావాల్సింది ఏంటమ్మా సగటు వేగం కావాలి అంటే ఎంతమ్మా 15 నెక్స్ట్ ఎంతమ్మా 18 నెక్స్ట్ ఎంతమ్మా 225 డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే ఎంతమ్మా 10 ఇది మనకి వేగాలు డైరెక్ట్ ఎలా కనుక్కోవాలి ఇప్పుడు మనకి దూరం కనుక్కుంటా దూరం ఏంటమ్మా 15 18 225 యొక్క ఏంటమ్మా ఎల్సిఎం ఎంతమ్మా 450 కదా 450 డినామినేటర్ హెచ్సిఎఫ్ 1 1 10 అంటే ఎంతమ్మా 1 అవుతుంది 450 15లో ఎన్ని టైమ్స్ అమ్మా 30 టైమ్సే కదా 450 18 ఎనీ టైమ్స్ 18 2 ఎంతమ్మా 36 నెక్స్ట్ ఎంతమ్మా 5 18 5 ఎంతమ్మా 90 నెక్స్ట్ 225 ఎనీ టైమ్స్ అమ్మా మనకు 225 ఎంతమ్మా 2 టైమ్స్ డివైడెడ్ బై 10 అంటే ఎంతమ్మా 20 అవుతుంది ఇది మనకి సో ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ కావాలి యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టోటల్ డిస్టెన్స్ అంటే ఒక్కొక్క సమాన దూరం ఎంతమ్మా 450 అలాంటివి ఎన్ని ఉన్నాయమ్మా మనకి 3 ఉన్నాయి కదా ఎస్ 3 నిర్దిష్ట ముగ్గురు ఒక నిర్దిష్ట దూరాన్ని అంటే ఎంతమ్మా 450 ఇంటూ 3 ఎస్ 3 persons సేమ్ డిస్టెన్స్ బట్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అంటే ఫస్ట్ పర్సన్ 15 km/h వేగంతో 450 kilometers దూరాన్ని ఎంత టైంలో రీచ్ అవుతాడమ్మా 30 సెకండ్ వన్ 25 థర్డ్ వన్ 20 వీటి మొత్తం ఎంత వస్తుంది మనకి సో 50 + 25 ఎంతమ్మా మనకు 55 నెక్స్ట్ ఎంతమ్మా 75 ఇది మనకి సో 15లో ఎంతమ్మా మనకి ఇక్కడ 30 టైమ్స్ 15లో ఎంతమ్మా మనకి 5 టైమ్స్ 5లో ఎంతమ్మా మనకి 6 టైమ్స్ అంటే 6 3 ఎంతమ్మా 18 అంటే యావరేజ్గా ఆ మొత్తం దూరాన్ని ఎంత వేగంతో ట్రావెల్ చేస్తున్నామా మనకి ఇక్కడ 18 km/h ఓకేమ్మా